హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా ఫ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఈరోజు రక్షాబంధన్ కదా, మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇగో అందరూ చిల్ మోడ్లో ఉన్నారు. మా మేనకోడలు మేనల్లుడు వాడు చూడండి. ఫస్ట్ మా అక్క మా అన్నయ్యకి రాఖీ కడుతుంది. ఇప్పుడు నేను మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. ఇదే ఫస్ట్ టైం అందరం కలిసి ఇలా రాఖీ సెలబ్రేట్ చేసుకోవడము చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం రాఖీ కట్టడము ఇన్నాళ్ళలో మా అన్నయ్యకి చాలా బాగా అనిపించింది. ఇన్నాళ్ళు మిస్ అయ్యానేంటా ఇది అని అనిపించింది. తర్వాత మా వదిన మా హస్బెండ్కి రాఖీ కడుతుంది. మా వదిన వాళ్ళు కూడా ఇద్దరు ఆడపిల్లలే, మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇద్దరు అన్నదమ్ములే అనమాట. సో వీళ్ళకి చెల్లెలు లేరు, వీళ్ళకి అన్నయ్య తమ్ముళ్ళు లేరు. సో తిను కూడా మా హస్బెండ్కి రాఖీ కట్టింది. అన్నయ్య కదా, ఫస్ట్ టైం తను కూడా రాఖీ కట్టడం చాలా బాగా అనిపించింది. తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలిద్దరికి మా వదిన రాఖీ కడుతుంది. వీళ్ళిద్దరూ తమ్ముళ్ళు అవుతారనమాట. తన పెళ్ళైనప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికి రాఖీ కడుతుంది. మా అక్కని మా వదిన మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది. చాలా జోరుగా ఉంటాం అందరం కలిసి. నెక్స్ట్ చిన్నోడికి రాఖీ కడుతుంది. వీళ్ళిద్దరూ చాలా జోయల్గా ఉంటారు. వాడు బాగా అక్క అక్క అని బాగా సరదాగా ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు ఏడిపించుకుంటూ ఉంటారు భలేగా. నెక్స్ట్ మా మేనకోడలు మా మేనగడికి కడుతుంది. ఇద్దరు వెయిటింగ్, ఎప్పుడో మీరు కట్టేసుకుంటున్నారు, మేము ఎప్పుడు కట్టాలి అని ఇద్దరు వెయిటింగ్. సో వాళ్ళ టర్న్ వచ్చేసింది. చాలా బాగా వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టము. భలేగా బాగుంటది వీళ్ళిద్దరు బాండింగ్. వాళ్ళ తమ్ముడు వాళ్ళ చేసేటప్పుడు వాళ్ళ మమ్మీ
చింట్లు అక్క కాళ్ళు మొక్కు దిగు మొక్కు హగ్గివ్వు అక్కకి హగ్గివ్వు 3 సార్లు మొక్కుతున్నారు వాళ్ళ అక్కకి వాళ్ళ తమ్ముడు బ్యాగ్ ఇచ్చాడు రాఖీ గిఫ్ట్ దిల్ ఖుష్ అట్లా నెక్స్ట్ మా అన్నయ్య మాకు స్మార్ట్ వాచెస్ గిఫ్ట్ గా ఇచ్చాడు మా అక్కకి నాకును తర్వాత మా వదినకి మా హస్బెండ్ చిన్న మిక్సర్ గిఫ్ట్ గా ఇచ్చారు హ్యాపీ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరేమో మనీ ఇచ్చారు సో హ్యాపీ మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాది ఇలా రాఖీస్ తోటి గిఫ్ట్స్ తోటి ఎంజాయ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అన్నయ్య నేను అడిగాను ఒకసారి